సీనియర్ నేతకు కేబినెట్ పదవి అందని ద్రాక్షగానే మిగిలింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న సదరు నేత ఆశలు అడియాసలయ్యాయి. 4 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆ మైనారిటీ లీడర్కు అధిష్టానం షాక్ ఇచ్చింది. ఎమ్మెల్సీ పదవి దక్కించుకొని మంత్రి పదవి పొందాలని పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. ఆ కోటలో వేరే నేత మంత్రి పదవిని తన్నుకుపోవడంతో మొండి చేయి తప్పలేదు. మరి ఆ నేతను హైకమాండ్ ఎందుకు విస్మరించింది? ఇందుకు ఎవరా నేత? షబ్బీర్ అలీ మంత్రి పదవి ఆశలు గల్లంతు. ఎమ్మెల్సీ అయ్యే కేబినెట్లో చోటు పట్టాలన్న యత్నానికి గండి. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ శాఖల ప్రభుత్వ సలహాదారుగా సరిపెట్టిన పార్టీ. మైనారిటీ కోటాలో అజారుద్దీన్ కు హైకమాండ్ ఛాన్స్. సీనియర్ నేత షబ్బీర్ అలీని అధిష్టానం ఎందుకు విస్మరించింది? అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవటమే ఆయనకు శాపంగా మారిందా? రేవంత్ కు సన్నిహితుడనే పేరున్నా దక్కని చోటు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీకి నమ్మిన బంటుగా ఉంటూ వస్తున్నారు షబ్బీర్ అలీ. 2 పర్యాయాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగానూ బాధ్యతలు నిర్వహించారు. ప్రత్యేక రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్న పార్టీకి అండగా నిలబడ్డారు. కష్టకాలంలో పార్టీ కోసం పనిచేస్తే అధికారంలోకి వచ్చాక మంచి గుర్తింపు దక్కుతుందని ఆశించారు. అయితే తెలంగాణ వచ్చిన 10 ఏళ్లకు కాంగ్రెస్ పవర్లోకి వచ్చినా శాసనసభ్యుడిగా ఓటమి ఆయన ఆశల్ని గల్లంతు చేసింది. కాంగ్రెస్లో మైనారిటీ సీనియర్ నేతగా ఉన్న షబ్బీర్ అలీకి కొన్నేళ్లుగా గడ్డుకాలం నడుస్తోంది. వరుసగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఆయనను అసంతృప్తికి గురిచేసింది. అయితే గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచుంటే మైనారిటీ కోటాలో మంత్రి పదవి దక్కేది. కానీ ఆయన పరాజయం ఆయనకున్న పదవికి దూరం చేసినట్టయింది. అయితే ముస్లిం మైనారిటీ కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చి షబ్బీర్ అలీని మంత్రిని చేస్తారనే వార్తలు వినిపించాయి. కానీ అధిష్టానం ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ శాఖల ప్రభుత్వ సలహాదారుడిగా సరిపెట్టింది. అధికారంలో ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి అండగా ఉన్నా సరైన న్యాయం జరగటం లేదని షబ్బీర్ అలీ వర్గీయులు ఆందోళన చెందుతున్నారు. తమ నేత షబ్బీర్ అలీకి మంత్రి పదవి ఆశలు గల్లంతు కావడంపై కామారెడ్డి, నిజామాబాద్ అర్బన్ పరిధిలో షబ్బీర్ అలీ అనుచరులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పదవి చేపట్టాలనుకున్న షబ్బీర్ కలలు కల్లలయ్యాయి. మైనారిటీ కోటాలో తప్పకుండా అమాత్యయోగం లభిస్తుందనుకున్న అలీకి భంగపాటే మిగిలింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమితులైన మాజీ భారత క్రికెట్ కెప్టెన్, హైదరాబాద్ నగరానికి చెందిన కాంగ్రెస్ నేత అజారుద్దీన్ కు మంత్రి పదవి కట్టబెట్టారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మైనారిటీల ఓటర్లను ఆకర్షించడానికే పార్టీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 1989లో తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన షబ్బీర్ అలీ విజయం సాధించి మంత్రిగా 32 ఏళ్లకే మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో బాధ్యతలు చేపట్టారు. 2004లో గెలిచిన షబ్బీర్ అలీ వైఎస్ ప్రభుత్వంలో విద్యుత్, మైనారిటీ, వర్క్ శాఖల మంత్రిగా పనిచేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో షబ్బీర్ అలీని కాదని రేవంత్ రెడ్డి కామారెడ్డిలో పోటీ చేశారు. దీంతో నిజామాబాద్ అర్బన్లో పోటీ చేసిన షబ్బీర్ అలీ ఓటమి చవిచూశారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ సలహాదారులుగా షబ్బీర్ అలీకి సీఎం రేవంత్ రెడ్డి ప్రాధాన్యత కల్పించారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాలలో 9 సార్లు పోటీ చేసిన షబ్బీర్ అలీ 2 సార్లు విజయం సాధించి ఒకసారి ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టారు. ఎమ్మెల్సీగా, మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అజారుద్దీన్ను మైనారిటీ కోటా భర్తీ కావడంతో షబ్బీర్ అలీ ఆశలు గల్లంతయ్యాయి. అటు ఎమ్మెల్సీ రాకపోవడం, ఇటు అమాత్య యోగం లభించకపోవటం వల్ల షబ్బీర్ అలీ అనుచరులు నారాజవుతున్న పరిస్థితి నెలకొంది. కామారెడ్డి, నిజామాబాద్ అర్బన్ పరిధిలోని షబ్బీర్ అనుచరుల్లో నైరాస్యం ఏర్పడిన పరిస్థితి నెలకొంది.